ఈ రోజు అయితే మా ఫ్యామిలీలో చిన్న మీటప్ పెట్టుకున్నాం. మనకున్న ఈ బిజీ లైఫ్ ప్లస్ మొబైల్ అడిక్షన్ వల్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే కుదరట్లేదు. ఇంకా మా అక్క అయితే మా అందరి కోసం చికెన్ ఫ్రై అయితే చేస్తుంది. ఇంకా నేను కూడా మా అక్క వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయిపోయి దమ్ బిర్యానీ చేస్తుంటే అలా ఒక చేయేసా. ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అసలు టైమే తెలియదు. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేసిన మూమెంట్ ఏమైనా ఉందా? ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను మా అక్క ఇలా వంటల్లో బిజీ ఉంటే మా పెద్దమ్మడికి పూజలో బిజీగా ఉంది. ఇలా మా పెద్దమ్మ లోపల దేవుడికి పూజ చేసి ఆరాధిస్తుంటే ఇంకా మా అమ్మమ్మ అయితే బయట తులసి చెట్టుకి దండం పెట్టేసుకుంటుంది. మా ఫ్యామిలీలో అయితే అందరికీ దేవుడి మీద భక్తి ఎక్కువే, ఒక్క మనకు తప్ప. ఇంకా మనం ఏదో ఎక్స్పర్ట్లు అనుకుని చికెన్ ఫ్రై టేస్ట్ చేయమని ఇచ్చారు. ఇంకా మా అక్క అయితే మటన్ పులుసు టేస్ట్ చేయడం ఇవ్వగానే ఉప్పు అని ఊదుకుంటమే సరిపోయింది. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మా బావ అంటే అల్లుడు మటుకి మా ఫస్ట్ ప్రయారిటీ నిద్రేసేస్తున్నారు. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ పులుసు, రైతా ప్లస్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయలు అయితే రెడీ చేశారు. ఇంకా మా ఫస్ట్ బాయ్స్ గ్యాంగ్ మొత్తం కూర్చొని ఫుడ్ ఎలా ఉందని రివ్యూ ఇచ్చేసాం. చాలా మంది ఇలా చిన్న చిన్న మీటప్స్ కూడా ఫుడ్ బయట క్యాటరింగ్ ఆర్డర్ ఇస్తూ ఉంటారు. సో దానికంటే ఇంట్లో మనమే వండుకుని తింటే టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ కూడా ఉంటుంది అండ్ సరదాగా కూడా ఉంటది. అండ్ వీడే మా అల్లుడు, వీడికైతే బొమ్మలు ఇచ్చేసి మా ఇంట్లో ఉన్న మహిళా సంఘం మొత్తం తినడానికైతే సిద్ధమైపోయింది. ఇంకా ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పి మా అన్నయ్య అయితే మా పెద్దమ్మ వాళ్ళు మా అక్కలను అయితే అప్రిషియేట్ చేస్తున్నాడు. వండేటప్పుడు అమ్మ వాళ్ళు ఎంత కష్టపడినా తర్వాత ఫుడ్ బాగుందని చెప్తే వాళ్ళని పడిన కష్టం మొత్తం మర్చిపోతారు కదా. ఫుడ్ తిన్నాక మా బావ అయితే టైం పాస్ కోసం బయట పిల్లలతో ఆడేసుకుంటున్నాడు. ఏదన్నా చిన్న అకేషన్ ఉంటేనే కదా చిన్న మీటప్ పెట్టుకుంటాం. సో ఈ రోజు మా అల్లుడు బర్త్డే, సో అందుకే మొత్తం డెకరేట్ చేస్తున్నాం. ఇలా వీడియో తీస్తున్నప్పుడు నాకు ట్రెండింగ్ రీల్ అయితే గుర్తుకొచ్చింది. సో మధ్యాహ్నం అంతా కింద మీద పడి కష్టపడి ఇలా ప్లాన్ చేసాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.